అందరికీ నమస్కారం. వేమన శతకంలో ఒక 2-3 పద్యాలు వినిపిస్తాను. జాతులందు మిగిలు జాతి ఏదెక్కువో, ఎరుకలేక తిరుగ ఏమి ఫలం. ఎరుక కలుగువాడే ఎచ్చైన కులజుడు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ జగతుపై నివసించు జాతులలో ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ కానే కాదు. జ్ఞానము లేని మనుష్యులు ఏ కులమును పట్టుకొని తిరిగినా ప్రయోజనం ఏమీ లేదు. ఎవడు జ్ఞానవంతుడో అతడే గొప్ప కులం వాడు. కులము కన్నా జ్ఞానమే గొప్పది. భూతి దేహమందు ఓసిన నయ్యనా, విభూతి దేహమందు పూసిన నయ్యన, నిష్ట శివుని యందు నిలుపవలయు. కాకబూర్దయందు గాడిద పొరలదా, విశ్వదాభిరామ వినురవేమ. పరమేశ్వరుని యందు మనస్సు నిలుపలేక కేవలం విభూతి పూసుకున్నంత మాత్రాన ఏమి లాభం? గాడిద కూడా బూడిదతో దొర్లినప్పుడు దాని ఒంటి నిండా బూడిద పూసుకున్నట్లే అగును కదా. మాలమేలుగుణము మాలమేలుగుణము మాచిది కలిగిన మాలకూడు గుడుచు మనుజు కంటే, గుణము మేలు కాని కులమేమి మేలురా, విశ్వదాభిరామ వినురవేమ. మంచి గుణములు కలిగి ఉన్న మాలవాడైనను మేలు. మాలకూడు తిన్న పెద్ద జాతి దానికంటే ఆ మాలవాడే ఉత్తమం. గుణము ప్రధానము కాని కులము కాదు. ఆత్మలోని సొమ్ము ఆ జనమున జూచి అంటి, తిరుగునట్టి అతడు యోగి, పుంజుగూట నుండి ప్రొద్దరింగుయుకోయు, విశ్వదాభిరామ వినురవేమ. గొప్ప విద్వాంసుడు తన ధనమగు ఆత్మను విజ్ఞానమును కాటుకతో చుచుచున్నాడు. కోడిపుంజు తన గూటిలోనే ఉండి వేలను గుర్తించి కూయును కదా. విష్ణు భక్తుల వెలిబూచి పాలైరి, వాదమేల మత విభేదమేల, తెలియలింగధరులు తిరుమని పాలైరి, విశ్వదాభిరామ వినురవేమ. ఈ ప్రపంచములో మానవులందరూ పుట్టుకలో ఒక్కటి. వారి వారి మతములను బట్టి వాద వివాదములు పెంచుకున్న లాభమేమి? శైవులు వైష్ణవులగను, వైష్ణవులు శైవులగను మారుటలేదా? ఇది గమనించలేకపోతున్నారు. ఏ మహాత్మునందు నిర్జగంబులు పుట్టు, ఆ మహాత్ము భజను మీరా, నియమనిష్ట నిరపి నెమ్మది గనవలె, విశ్వదాభిరామ వినురవేమ. ఏ మహాత్ముని వలన ఈ లోకములు పుట్టుచున్నవో ఆ పరమాత్మను గ్రహించి సేవించి విద్వాంసుడు నియమనిష్టలతో మెలగి శాంతిని పొందవలను. జాతి నీతి వేరు జన్మంబదొక్కటి, అరయదిన్లు వేరేయౌనుగాక. ధర్మనములు వేరు దైవమౌ ఒక్కటే, విశ్వదాభిరామ వినురవేమ. ఈ భూమిపైన జాతులు, పద్ధతులు, ఆహారములు వేరైనను మానవజాతి మాత్రము ఒక్కటే. ఆ విధంబుగానని దైవమును తెలుపు శాస్త్రములు వేరైనను ఆ దైవము మాత్రం ఒక్కటే కదా. కాలి పంచకట్టి కడియోగవలె ఉండి, కాలి పంచకట్టి కడుయోగి వల ఉండి, వెలికి కోర్కెలెల్ల విడచిపేటి, తొరగి తిరుగువాడు దొంగ సన్యాసిరా, విశ్వదాభిరామ వినురవేమ. డాంభికుడు యోగి వేషం వేసి
కావిగుడ్డ కట్టి కోరికలు లేనట్లు నటించినంత మాత్రాన అతనికి కోరికలు లేకుండునా? అట్టివారు ఏనాటికైనా నిజమైన యోగి కాలేరు, కపట సన్యాసేయగును. జాతులందు మిగుల జాతి ఏదెక్కునో, ఎరుకలేక తిరుగ ఏమి ఫలము. ఎరుక కలుగువాడే చైన కులజుండు, విశ్వదాభిరామ వినురవేమ. ఎంత చదువు చదివి ఎన్నిటి విన్నను, ఏనుభవగుణంబు మానలేడు. ఎంత చదువు చదివి ఎన్నిటి విన్నను, హీనుడవగుణంబు మానలేడు. అక్షమాలంబూని అలసట జందక, కొచ్చి నింపుకొనుట కొదువగాదు. పక్షి కొంగరీతిపై చూపు లేదుకో, విశ్వదాభిరామ వినురవేమ. చేపలను తినుటకు కొంగ జపము చేయునట్లు నటించును. ఈ విధముగాని కొందరు జపమాల ధరించి జపమును ఎరుగక చేయుచున్నట్లుండుట కేవలము తమ పొట్టల కొరకే గాని వేరు కాదు. అది వేమన తెలియజేస్తున్నాడు. జై శ్రీరామచంద్ర భగవానికి. ఓం నమః శివాయ. సిద్ధం నమః.